నుంచి ఒక సాంగ్ బాగా వైరల్ అయింది. అంటే అది ట్రోల్ కూడా చేశారు, నువ్వే కాదా నువ్వే కాదా అని. సో దాని గురించి ఆడియన్స్కి ఏం చెప్తారు? అండ్ ఈ సాంగ్లో ఈ వైబ్కి ఆ సాంగ్ ఆ మంత్ వైరల్ అయింది, అండ్ ఈ సాంగ్ గురించి ఏం చెప్తారు? ఆ సాంగ్ మూవీ రిలీజ్ అయిపోయిన తర్వాత, జీరో వచ్చిన తర్వాత వైరల్ అయింది. ఈ సాంగ్ ఇప్పుడే వైరల్ అవ్వాలి అని కోరుకుంటున్నాను. ఫస్ట్ నేను మామూలుగా మీమ్స్ని చాలా ఎంజాయ్ చేస్తాను. మా ఫ్రెండ్స్కి కూడా ఎవ్రీడే మార్నింగ్ ఆఫ్టర్నూన్ బ్రేక్ఫాస్ట్ తర్వాత మీమ్స్, పడుకునే ముందు మీమ్స్. సో మా మీద వచ్చిన తర్వాత కూడా ఎంజాయ్ చేయాలి అంతే. నేను చాలా ఎంజాయ్ చేశానండి. నాకు నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా ర్యాక్ చేశారు. మీరు నేనేం చెప్పాలి, ఫ్యామిలీ నా ఇంట్లో ఉన్న మా బ్రదర్ కూడా ఇలా 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 చేస్తున్నారు, ఇప్పుడు కూడా అలానే చేస్తున్నారు. సో ఈ సాంగ్ ముందే వెళ్ళవాలి అని కోరుకుంటున్నాను అంతే. ఓకే, September 4th చాలా మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. ఈ సినిమా మేము ఎందుకు చూడాలండి థియేటర్లో? ఈ సినిమా ఎందుకు చూడాలంటే, దిస్ కైండ్ ఆఫ్ స్టోరీ ఈస్ కమింగ్ బ్యాక్ ఆఫ్టర్ అ వెరీ లాంగ్ టైమ్. ఈ టైప్లో స్టోరీ, ఆర్ రంభా ఊర్వశి మేనకాలో ఉన్న స్టోరీ, ఆర్ అల్లరి నరేష్ గారు అందరూ ఈ టైప్లో జానర్లో చాలా ఎంజాయ్ చేస్తారు. ఈవెన్ ఇన్ ఇంటర్వ్యూస్, ఈవెన్ ఆల్ ద కమెంట్స్ ఆర్ లైక్ హీస్ బ్యాక్ హీస్ బ్యాక్ హీస్ బ్యాక్. సో అందరూ ఈ మూవీ కోసం చాలా వెయిట్ చేస్తున్నారు. అండ్ నిజంగా మా ట్రైలర్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, ఆర్గానిక్గా వచ్చింది అన్ని రెస్పాన్స్. నాకు చాలా మంది మెసేజ్ పెట్టారు, ఇది చాలా బాగుంది, నీకు చాలా బాగుంటుంది, మూవీకి అందరి టీంకి బాగుంటుంది. సో ఆ క్రేజ్ లేకపోతే ఆ రెస్పాన్స్, ఆర్గానిక్గా రెస్పాన్స్ నేను చూస్తున్నా కాబట్టి ఐ హ్యావ్ దట్ హోప్ దట్ ఎవ్రీ వన్ గోస్ టు థియేటర్ అండ్ వాచ్ ఇట్. మీ మైక్ పనిచేయట్లేదు. హలో, హాయ్. హాయ్ రాశి గారు. అంటే ట్రైలర్లో రాశి అని ఉంది, ఓజీది రిఫరెన్స్ తీసుకున్నారు. అవును. సో మీకు ఇనీషియల్గా తెలుసా, లేకపోతే అది మీకు కూడా సర్ప్రైజ్ అయినా? ఈ డైలాగ్ గురించి తెలుసు ఉంది అని, కానీ ఆ డైలాగ్ మా ట్రైలర్లో ఉంటుంది అని నాకు తెలియదు అసలు. మేము ఇంటర్వ్యూలో ఉన్నాము ముగ్గురు, అక్కడే ట్రైలర్ రిలీజ్ అయింది. మేము చూసిన టైంలో నేను రాశి ఐ థాట్ సమ్వన్ టుక్ మై నేమ్ ఫ్రమ్ సమ్వే. నేను మళ్ళీ చూసా, ఐ వాజ్ ఆల్సో షాక్డ్. బట్ ఐ థింక్ ఆ వర్డ్ది చాలా వర్కౌట్ అయింది కదా, రాశి మూషిలో రంభా ఊర్వశి, ఆ వర్కౌట్ అయింది, అందుకే మేబీ పెట్టారు. విష్ణుప్రియ అంటే నమస్కారం అండి. నేను కొంచెం ఫ్రాంక్లీ స్పీకింగ్ ఒక 2 days నుంచి కొంచెం ఐఎమ్ మెంటలీ నాట్ సో గుడ్. బట్ ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఆ రాశి ఓ రంభా ఊర్వశి, దానికి నేను ఎన్నిసార్లు, ఐ థింక్ ఒక 50 times చూసినా 50 times నవ్వాను. ఆ క్యాస్ట్ తెలియకపోతే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వరు, అది కూడా సో ఫనీ. అంటే మీరు ఎలా ట్రోల్స్ కానీ, మీ మీద వచ్చిన ట్రోల్స్ కానీ, లేకపోతే ప్రైజెస్ కానీ, మీమ్స్ కానీ ఎలా తీసుకుంటారు? మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు? అంత దైవార్పణం. నాకు వచ్చిన కాంప్లిమెంట్స్ వాళ్ళకే, నాకు వచ్చిన అన్నీ వాళ్ళకే. సో ఇట్స్ ఆల్ ఫర్ దెమ్. సాయిరామ్. చెప్పండి. అంటే మీకు ఇందాక అన్నారు నత్తి ఏదో కొద్దిగా ఉందని, ఏంటి ఎప్పటి నుంచి? బ్రెయిన్ ఏమైంది? మీకు హెల్త్ ప్రాబ్లం ఏమన్నా? బ్రెయిన్ కి నత్తి అన్నానండి. ఇందాక అన్నారు కదా నత్తి నాకు కొద్దిగా అనేసి. అదే నత్తి, అది 2 years నుంచి అందరికి తెలుసు. నా ఫ్యాన్ పేజెస్ కూడా ఉన్నాయి నత్తి బ్రెయిన్ అని. లైక్ స్టామరింగ్ టు ద టంగ్, మై స్టామరింగ్ టు ద బ్రెయిన్. బాగా సఫర్ అయ్యారు? బాగా సఫర్ అయ్యారు అంటున్నాను. జనాలు సఫర్ అవుతున్నారు దానివల్ల, నేను సఫర్ అవ్వను. నాకేం ప్రాబ్లం లేదు, పాపం వాళ్ళందరూ. అచ్చా. అంటే స్మాల్ స్క్రీన్ లో ఇట్లా బిజీగా ఉన్నారు, ఇటు సినిమాలు బిజీగా ఉన్నారు కదా, మీకు స్మాల్ స్క్రీన్ ఇచ్చినటువంటి ఇంపాక్ట్ ఈ సినిమాలో మీకు ఇచ్చిందా? అది September 4th తెలుస్తుంది. బట్ ఐ డెఫినెట్లీ ఎంజాయ్డ్ ద ప్రాసెస్ అండి. రిజల్ట్ కన్నా కృష్ణుడు చెప్పినట్టు నువ్వు చేసేది నువ్వు ఎంజాయ్ చేయాలి, అది నేను డెఫినెట్లీ ఎంజాయ్ చేశాను. రిజల్ట్ అన్నది కూడా జనాలు ఎంజాయ్ చేసి బ్యూటిఫుల్ రిజల్ట్ ఇస్తారు అనే ఒక కాన్ఫిడెన్స్ అయితే బిహైండ్ ద హార్ట్ ఉంది. బట్ September 4th తెలియాలి అది మనకి ఏంటి అనేది.